ప్రజల మధ్య ఎవరు ఉన్నారు, ప్రజలకు ఎవరు దూరంగా ఉన్నారన్నది హిందూపురం ప్రజలు బాగా అర్థం చేసుకున్నారని వైసీపీ అభ్యర్థి కురుబ దీపిక అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె కొండూరు పంచాయతీ తిమ్మగానిపల్లి వడ్డేపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఆమెకు ప్రజల నుండి భారీ స్పందన లభించింది. ఎక్కడ చూసినా ఆమెకు పూల వర్షం, హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపై ప్రజల నుండి స్పందన బాగా ఉందని, 99% మందికి పథకాలు అందాయని, 99% హామీలు నెరవేర్చామన్నారు. 2 సార్లు వరుసగా గెలిపించిన వ్యక్తి ఎప్పుడు ప్రజల్లో లేరని బాలకృష్ణ గురించి కామెంట్ చేశారు. నన్ను ఇన్ఛార్జిగా చేసిన 10 నెలల్లోనే 6 బ్రిడ్జిలు పూర్తి చేశామన్నారు. ఇన్ఛార్జిగానే ఇంత చేస్తే ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఇంకెంత చేస్తానన్నది ప్రజలు చర్చించుకుంటున్నారని, ఈసారి హిందూపురం మార్పు చూస్తారన్నారు. వైసీపీ ఒక మహావృక్షం లాంటిదని, ఒక కొమ్మ పోయినా ఇంకో కొమ్మ ఎగురు వస్తుందని దీపిక అన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారం భాగంగా మేము కొండూరు పంచాయతీ తిమ్మగానపల్లి గ్రామంలో ఉన్నాము. కొండూరు కూడా ముగించినాము, దీనికి ముందు వడ్డేపల్లి కూడా ముగించినాము, ఇప్పుడు తిమ్మగానపల్లిలో ఉన్నాము. ప్రజల స్పందన అయితే బాగుంది. మన జగన్ సంక్షేమ పథకాలు అందుకొని చాలా అవ్వతాతలు కానీ, ఇంట్లో బిడ్డకి అమ్మఒడి అందుకొని వాళ్ళ అమ్మ కూడా కానీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మరి కొన్ని రైతుల్ని కలిసినాము, వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి అన్నీ వస్తున్నాయంట. ఇలా మమ్మల్ని ఆదరంగా స్వాగతిస్తున్నారు. అందరూ మళ్ళీ మన జగనన్నే సీఎంగా రావాలి అని అందరూ కోరుకుంటున్నారు. ఆ దిశగానే మేము ప్రయత్నిస్తున్నాం, పని చేస్తున్నాం కూడా. నాకు ఒక అవకాశం అనేది వచ్చింది. కరోనా వచ్చినప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ హిందూపూర్కి మన లీడర్స్, మన వైఎస్ఆర్సీపీ లీడర్సే ఉన్నారన్న. నేను 10 నెలల నుంచి హిందూపూర్ నియోజకవర్గానికి తెలుసు. నేను ప్రజల్లోనే ఉన్నాను. ప్రజలకి ఆ తేడా తెలిసింది. మేము ప్రజల సమస్య తీరుస్తూ వాళ్ళ మధ్యలోనే ఉంటున్నాను. కొన్ని ఇప్పటికే మన హిందూపూర్ టౌన్లో కనెక్ట్ అయ్యేది 6 బ్రిడ్జ్లు ఉన్నాయి. 10 నెలల్లోనే నేను ఇన్ఛార్జ్గా మన పార్టీ వాళ్ళు సపోర్ట్ చేసి మేము పూర్తి చేస్తున్నాము. ప్రజలు తేడా చూస్తున్నారన్న. గుడ్డిగా నమ్మే వాళ్ళు లేరు. సంక్షేమ పథకాలు ఇక్కడ 99% అందరికీ అందింది. అర్హులైన వాళ్ళ అందరికీ. మన లీడర్స్ కూడా ఎలా ప్రజల్లోకి వెళ్తున్నారో అన్నీ చూస్తున్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మేము కంచుకోట అనేది బద్దలు కొడతామన్న. ఖచ్చితంగా మన జగనన్న వస్తాడు అన్న. ప్రజల్లో అయితే స్పందన బాగుంది. మేము అడగకుండానే వాళ్ళే చెప్తున్నారు, మేము జగనన్న సొమ్ము తిన్నాము, ఏకుండా ఉంటే ద్రోహం చేసినట్లు కానీ వాళ్ళే చెప్తున్నారన్న. చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ జగనన్నే రావాలని చాలామంది కోరుకుంటున్నారన్న. ఎవరేం ఎక్కడ పోయినా మన పార్టీ అనేది ఒక పెద్ద చెట్టు. ఒక్క కొమ్మ విరిగిపోతే ఇంకో కొమ్మ వస్తుందన్న. ఖచ్చితంగా మేము గెలుస్తామన్న. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలే ఒకటి కూడా పూర్తి చేయలేదు. ఇప్పుడు
వాలంటీరు ఇంటి దగ్గరికి వెళ్ళకుండా ఈ నెల ఆపేస్తున్నారో మరి రాబోయే కాలంలో ఇప్పుడు ఇచ్చిన హామీ ఎలా పూర్తి చేస్తారన్న? దయచేసి మన వాలంటీర్స్ ఎవరు ఈ తప్పుడు హామీల్ని నమ్మకండి. దయచేసి వాలంటీర్స్ ఎవరు నమ్మకండి.